హాయ్ అండి, నమస్తే. నేను మీ జేపీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేపీ టేస్టీ ఫుడ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ. చిన్నపిల్లలకైతే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అన్నమాట. ఇంతటి ఇష్టమైన రెసిపీని ఇంకే ఫ్లేవర్స్ డామినేట్ చేయకుండా అచ్చంగా అంటే ఇలా నోట్లో పెట్టుకోగానే అరే ఇది కదా బ్రెయిన్ ఫ్రై అని చెప్పే విధంగా చేయబోతున్న రెసిపీ ఇది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ బ్రెయిన్ని ఐస్ వాటర్తో చక్కగా కడుక్కోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసి చక్కగా ఈ బ్రెయిన్ని ఇలా స్మాష్ చేసుకోవాలన్నట్టు. అంటే ఎక్కడ ఇలా ఉండల్లాగా లేకుండా చక్కగా ఇలా స్పూన్తో ఈ బ్రెయిన్ని మెదుపుతూ కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్న దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఒక లవంగం, ఒక ఎలాచీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా నూనెలోకి చక్కగా వదలడానికి 20 నుంచి 30 సెకండ్స్ పడుతుంది. 30 సెకండ్స్ తర్వాత ఇలా మనం కలుపుకున్న బ్రెయిన్ని ఈ నూనెలోకి వేసుకోవాలి. ఇలా వేసి చక్కగా కలిపి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకోవాలి. తర్వాత పావు స్పూన్ పసుపు మళ్ళీ వేసి ఇలా చక్కగా ఈ బ్రెయిన్ని స్పూన్తో ఇలా మెదుపుతూ అంటే చక్కగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ బ్రెయిన్ని చక్కగా కొద్దిసేపు ఉడికిన తర్వాత 1 స్పూన్ నిండా కారం పొడి వేసుకోవాలి. ఇలా వేసి సేమ్ అదే ప్రాసెస్లో ఇలా కలుపుతూ ఉండాలన్నట్టు ప్రెస్ చేస్తూ స్టవ్ని సిమ్లో పెట్టి చక్కగా ఇలా నిదానంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటేనే బ్రెయిన్ ఉండల్లాగా లేకుండా చక్కగా ఇలా విడిపోయి ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట. ఎక్కడ మధ్యలో చిన్న వైట్ పీస్ లేకుండా చక్కగా పూసలాగా ఈ చిన్న పీస్కి కూడా మసాలాలు చక్కగా పట్టి తింటున్నప్పుడు చక్కని టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత ఇలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ బ్రెయిన్ని ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్రెయిన్ ఫ్రై బాండీ అంచులనైతే వదిలేస్తుంది. అలా వదిలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఇలా ఒక్కసారి మళ్ళీ ఈ బ్రెయిన్ ఫ్రైని చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అద్భుతమైన బ్రెయిన్ ఫ్రై రెడీ అయినట్టే. ఇప్పుడు ఇక ఇలా వేడి అన్నంలోకి ఈ బ్రెయిన్ ఫ్రైని వేసి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాదు రోటీతో కూడా చపాతీతో కూడా చాలా బాగుంటుంది ఈ బ్రెయిన్ ఫ్రై. నేను కలిపిన ఈ మొదటి ముద్ద మీకే. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ మీ చేతిలో వడ్డించండి మీ పిల్లలకి ప్రేమతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైలింగ్.